దీపావళి పండగకి తీసుకున్నాం కదమ్మా. ఏమిటండి మీరు? నేనేదో ఒకేసారి 50 100 వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాని కదా. మీరెంత సంపాదిస్తున్నారు? నెలకు 10 రూపాయలు కట్టలేరా? 10 రూపాయలంటే నీకు తేలిగ్గా ఉంది, సంపాదించేవాడికి తెలుస్తుంది. చాలండి మీరు ఊరుకోండి. మీ పక్కింటి మనిషి లేదు, సంక్రాంతికి ఆఫ్ ఆయిల్ కొన్నాడు, శివరాత్రికి ఫుల్ ఆయిల్ కొన్నాడు, ఉగాదికి ఉదారంకు కంచిపట్టి చీర కొన్నాడు. ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండగకి చీరలు కూడానా? ఎందుకులేమ్మా, తీసుకుపోమూట. అయ్యో మీరు ఊరుకోండమ్మా, మీరు ఏడవకండి. ఏమండి 10 రూపాయలు ఎంతండి? మీరు పట్నంలో బార్ లో బీరు తీసుకున్నారు. మీరు బీరు తాగుతారా? నేనెక్కడ తాగానే? ఇదిగో నేను బీరు తాగడం నువ్వు చూసావా? మీరు క్లబ్ లో పేకాడుతూ ఆ పక్కనే బార్ లో బీరు తాగారు కదండి. మీరు పేకాట కూడా ఆడుతున్నారా? అయ్యో మన పిల్లలు ఏమైపోతారండి. నేను పేకాట ఏమిటే? ఇదిగో నేను పేకాట నువ్వు చూసావా? మరి మీరు మార్వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు? ప్యాకెట్లో డబ్బు పోగొట్టుకునే కదా. మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా? అయ్యో నేనెక్కడ అప్పు చేశాను? ఇదిగో అమ్మాయి, నన్ను ఎందుకు సప్తవసనాలకి చక్రవర్తిని చేస్తావు? ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడకి ఇచ్చే. అలాగే. ఇదిగో 2 నెలల వాయిదా ముందే తీసు. అలా అన్నారు బాగుంది. ఇప్పుడు చూడండి అమ్మగారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఏ రంగు తీసుకుంటారమ్మా? ఆ గులాబీ రంగు చీర. ఏది?